హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో రీతులని బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే, ఈరోజు నేను మా పిల్లలకి మ్యాగీ నూడిల్స్ చేశానన్నమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంది. చాలా ఈజీగా తక్కువ టైంలో మ్యాగీ నూడిల్స్ ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని అందులోకి మనం తెచ్చిన మ్యాగీని అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం మ్యాగీ మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకోవాలి. మనం మ్యాగీ మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఒక స్పూన్ అంత ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం. ఇలా మ్యాగీ నూడిల్స్ చేశారంటే పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. బయట తెచ్చాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే మనము హెల్తీగా చేసి పెట్టొచ్చు. బయట నూడిల్స్ కన్నా ఈ మ్యాగీ నూడిల్స్ చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనము ఈ మ్యాగీని ఒక 80% వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారండి, మ్యాగీ అయితే ఒక 80% అయితే పూర్తిగా ఉడికిపోయింది. ఇప్పుడు మనము దీనిని ఒక జల్గినలోకి వేసుకొని చల్లార్చుకుంటే సరిపోతుంది. ఒక 2-3 నిమిషాల పాటు చల్లార్చుకుంటే మ్యాగీ అనేది పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయిని అయితే పెట్టుకుందాం. కడాయి వేడైన తర్వాత అందులోకి ఒక 3 స్పూన్లంతా ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం. ఆయిల్ కూడా వేడిన తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే కొద్దిగా కరివేపాకు. మన వీడియోస్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తవారు మన ఛానల్ చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనము ఇవన్నిటిని మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేగించుకోవాలి. కేవలం ఒక 4-5 నిమిషాల్లోనే మ్యాగీ నూడిల్స్ అనేది రెడీ అయిపోతుంది. మీరు ఇవి సాయంత్రం పూట స్నాక్స్లోకి తిన్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా కారము, రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే నేనైతే ఇందులోకైతే ఒక 2 ఎగ్స్ని అయితే వేసుకుంటున్నాను. మీకు ఎక్కువ ఎగ్స్ కావాలనుకుంటే ఎక్కువ ఎగ్స్ని కూడా వేసుకోవచ్చు. నేను ఇద్దరికి సరిపడినంత మ్యాగీ నూడిల్స్ చేస్తున్నాను కాబట్టి 2 ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను. మీరు ఎంతమంది కావాలో చూసుకొని అన్ని ఎగ్స్ని అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందులోకి అయితే 2 ఎగ్స్ని అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఇలా ఎగ్స్ వేసిన తర్వాత స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని ఎగ్ అనేది మంచిగా ఉడికేలాగా ఉడికించుకోవాలి. చూడండి, నేను ఎలా చేస్తున్నాను అలా చేసుకోండి, బాగా వస్తుంది. చూసారండి, ఎగ్ అనేది పూర్తిగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం ఎగ్గుని చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకుందాం. ఇలా చిన్న చిన్న పీసులు కట్ చేసుకున్న ఎగ్లోకి ఇప్పుడు మనము ఉడికించి పెట్టుకున్న మ్యాగీని అయితే ఇందులోకి అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మ్యాగీని మంచిగా ఎగ్గులో ఫ్రై అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం మ్యాగీ అంతా ఎగ్లోకి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం మ్యాగీ ప్యాకెట్లోనే మసాలా అనేది వస్తుంది కదా. ఆ మసాలానే నేనైతే ఈ మ్యాగీ నూడిల్స్లోకి అయితే వేస్తున్నాను. బయట ఏ తెచ్చిన మసాలా అయితే వేయలేదు. నేను అందులో వచ్చిన మసాలానే ఇందులోకి అయితే యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మనము మసాలా అంతా కలిసేలా కలుపుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో రుచికరమైన మ్యాగీ నూడిల్స్ అనేది రెడీ అయిపోయినాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మన వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.